హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈస్టర్న్ రైల్వేస్ ఉంటాయి కదా, ఈస్టర్న్ రైల్వేస్లో అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. కేవలం 10th ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళకి మంచి బెస్ట్ ఆపర్చునిటీ. మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. ఆఫ్టర్ మనకి ఏంటంటే ఈ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మన ఇంకా ఆఫ్టర్ అనేది జాబ్ కూడా ఉంటుంది. సో ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీని ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎట్లా ఇది జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే చూడండి, ఈస్టర్న్ రైల్వేస్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిషిప్ అని ఇచ్చారు కదా. అప్రెంటిషిప్ ది స్లాట్ ఇన్ ఈస్టర్న్ రైల్వేస్ యూనిట్ అయితే ఇచ్చారు. సో షెడ్యూల్స్ ఇవి అంటే డేట్స్ ఎప్పుడులోకి అప్లై చేయాలి ఇలాంటివన్నీ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ వెబ్సైట్ ఇచ్చారు. సెప్టెంబర్ 9న అయితే రిలీజ్ అయింది. అండ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో సెప్టెంబరు 24న అనేది స్టార్ట్ అయ్యి అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అక్టోబర్ 23 వరకు అయితే క్లోజింగ్ డేట్ అయితే ఉంటుంది మనకి. సో దీనికి అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడాను. సో మనకి గవర్నమెంట్ నుంచి, అది కూడా రైల్వేస్ నుంచి వచ్చే ట్రైనింగ్ అనేది తీసుకున్నారంటే ఆఫ్టర్ మనకి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది చాలా సింపుల్. సో కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మనకి ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ఉంటుంది, సమ్ అమౌంట్ అనేది ఇస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హు ఆర్ ఇండియన్ నేషనల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ వర్క్షాప్స్ అండ్ డివిజన్స్ ఈస్టర్న్ రైల్వేస్. సో ఈస్టర్న్ రైల్వేస్లో వర్క్షాప్స్, డివిజన్స్ ఉంటాయి కదా, అందులో వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు ఈ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు. సో ఏంటంటే ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, హౌరా డివిజన్లో ఉండే చాలా అండి, ఇందులో చాలా అంటే చాలా వేకెన్సీసే ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది హౌరా డివిజన్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది లులాహ్ వర్క్షాప్ ఉంటుంది కదా, అందులో ఉండే పోస్టులు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ డివిజన్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ డివిజన్లోకి వచ్చేసరికి ఇవి కూడా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. సో ఇవి మెయిన్ 4 డివిజన్స్, 4 వర్క్షాప్స్, 4 డివిజన్స్ ఉన్నాయి కదా, ఇందులో అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. సో ఇవంతా ట్రైనింగ్ సెంటర్స్, ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇస్తారా ఇవంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి, చూడండి మీరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు చూడండి. ఎలా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఏజ్ అండ్ షుడ్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ 24 years యాజ్ సూన్ కట్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే 15 years అయిపోయి ఉండాలి. అండ్ నెక్స్ట్ 24 years మధ్యలో ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవాలి ఈ ట్రైనింగ్కి, అప్రెంటిషిప్ ట్రైనింగ్కి. అండ్ ఆల్సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అది. నేను చెప్పాను కదా ఈ డివిజన్స్లో మనకి ఏంటంటే చాలా పలు రకాలు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4 డివిజన్లో చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పూర్తిగా చూడండి ఒక్కొక్క డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ గురించి కూడా చెప్పాను మీకు. 18 to 15 years అనేది ఉండాలి అండ్ 24 years అబోవ్ అనేది ఉండకూడదు అనేది ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషను క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th class ఎగ్జామినేషన్ ఇట్స్ ఈక్వలెంట్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ మనకి ఏంటంటే మెయిన్ 10th class కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఈక్వలెంట్ 10+2 50% మార్క్స్ అనేది ఉండాలని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ
మెడికల్ ఫిట్నెస్ కూడా ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్గా ఉండాలి. సో కొంతమందికి చూపు సరిగ్గా ఉండాలి అండ్ చెవులు వినిపించడం బాగా ఉండాలి. సో బ్లైండ్నెస్ కానీ ఇలాంటివంతా ఏం ఉండకూడదు. సో అవి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఇచ్చారు చూడండి. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్రైనింగ్ స్లాట్ యూనిట్ ఈస్టర్న్ రైల్వేస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ప్రిపేర్డ్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై అగెనిస్ట్ ద నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డేటా డీటెయిల్స్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో వీళ్ళే సింపుల్గా చెప్పేశారు, మీ 10th 10+2 వచ్చిన మార్క్స్ బట్టి మీరు దీనికి ఎలిజిబుల్ అని అయితే వీళ్ళైతే చెప్పారు. సో అది కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు వచ్చిన మార్క్స్ ఆ మెరిట్ని ఆ డేటాని మంచిగా ఫిల్ చేయండి, మేము దాన్ని చూస్తామనైతే వీళ్ళైతే క్లారిటీగా చెప్పారు. సో ఎవరికైతే 50% 10th 10+2 ఉంటుందో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చేవాళ్ళు మంచిగా మార్క్స్ కాకపోయినా మినిమం 50% అనేది ఉండాలి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ అయితే ఇచ్చారు, 100 రూపీస్ అయితే ఉంది. సో కొంతమందికి ఏంటంటే ఫిమేల్స్కి ఇలాంటి SC ST వాళ్ళకైతే ఉండకపోవచ్చు. సో అది అండ్ ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు చూడండి. బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ షీ అంటే ఎవరైనా అతడు ఆమె ఫుల్ఫిల్ ద ఎలిజిబుల్ క్రైటీరియా ఇట్ ఎనీ లేటర్ స్టేజ్ ఇన్ ద పర్టికులర్ ఫినిష్డ్ బై ద క్యాండిడేట్స్ ఆర్ రివీల్డ్ నాట్ కన్ఫర్మ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. సో ఏంటంటే ఇక్కడ హౌ టు అప్లై దగ్గర మెయిన్ ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ విజిటింగ్ లింక్ ప్రొవైడెడ్ నోటీస్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో ఇది ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు దాన్ని క్లిక్ చేసి దీని యొక్క పూర్తి నోటిఫికేషన్ చూడండి, చదివితే మీకు క్లారిటీ వస్తుంది. సో అది అప్పుడు మన ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఉంటుంది, అప్పుడు మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ టు బీ అప్లోడెడ్ ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అంటే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటుంది కదా, లాస్ట్ 3 monthsలో మీరు తీసుకొని ఉండాలి. సో అది ఈ ఫోటో ఒకటి ఉండాలి. స్కానర్డ్ సిగ్నేచర్ ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి దానిపైన అదే స్కాన్ చేయాలి అది కూడాను. అండ్ మీ 10th మార్క్ లిస్ట్ ఒకటి అండ్ ITI సర్టిఫికేట్ ఫ్రమ్ NCVT ITI ఉండాలి అండ్ కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. PW క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవన్నీ కూడా అప్లై చేసేటప్పుడు మంచిగా నీట్గా అప్లై అనేది చెయ్యాలి. సో అది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనకి ఏంటంటే ఇంకా నోటిఫికేషను సెప్టెంబర్ 4th and 24th అనేది వస్తుంది. సో 24th కంప్లీట్ డీటెయిల్స్ అనేది మళ్ళీ అగైన్ వీడియో అనేది చెప్తాను ఎలా అప్లై చేయనేది. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.